హలో స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ స్టేట్ సంబంధించిన విద్యార్థులకి చాలా రోజుల తర్వాత వీడియో అయితే చేస్తున్నాను. ఎందుకంటే అప్డేట్ ఏం లేదు కాబట్టి. సో ప్రస్తుతానికైతే కొత్త అప్డేట్ అయితే తీసుకొని వచ్చాను. అండ్ ఇకపై నుంచి మీకు తెలంగాణ స్టేట్ విద్యార్థులకి వీడియోస్ అయితే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే కౌన్సిలింగ్స్ ఇంకా స్టార్ట్ అవబోతున్నాయి. సో మెయిన్గా ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే తెలంగాణ స్టేటు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు ఏపీ ఎప్సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈ యూనివర్సిటీ వాళ్ళు మనకి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్ మరియు బీటెక్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ హార్టికల్చర్, ఈ మూడు కోర్సెస్కి సంబంధించి కౌన్సిలింగ్స్ అనేవి నిర్వహించబోతున్నారు. ఓకేనా? సో ఆల్రెడీ మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకి ఫిజికల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తున్నట్టు వీళ్ళు కొన్ని డేట్స్ అయితే ఇచ్చేశారు. అండ్ దానికంటే ముందు మీరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి కూడా తెలుసుకోవాలి. ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్టులోనేమో 71,000 దాకా ఉన్నారు. కానీ ఫస్ట్ ఫేజ్కి సంబంధించి కౌన్సిలింగ్లో 11,000 వరకు మాత్రమే పిలిచారు. అండ్ 11,000 ర్యాంకు తర్వాత విద్యార్థులందరూ గందరగోళంలో ఉన్నారు. సో మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం మీకు సెకండ్ ఫేసు, థర్డ్ ఫేసు, ఫోర్త్ ఫేసు, ఫైనల్ మాపప్ ఫేసు, ఇలా అన్ని స్టేజెస్ అనేవి ఉంటాయి. మీరేం వరి అవ్వద్దండి. ఓకేనా? సో ఇక నేను మ్యాటర్లోకి వెళ్ళే ముందు ఆ మెరిట్ లిస్ట్ గురించి నేను మాట్లాడతాను. తర్వాత ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ గురించి మాట్లాడతాను. నా స్టైల్లో నేను కొంచెం డేటా మొత్తం నీట్గా ప్రిపేర్ చేశాను. అసలు ఏంటి, ఏ విధంగా ఉండబోతుంది, ఈ మెరిట్ లిస్ట్లో ఎంతమంది ఉన్నారు, అండ్ ఫస్ట్ ఫేజ్కి ఎంతమంది, అంటే ఈ ఫస్ట్ ర్యాంక్ అంటే మెరిట్ లిస్ట్లో ఉన్న ఫస్ట్ ర్యాంక్ నుంచి అండ్ లాస్ట్ అంటే కౌన్సిలింగ్కి పిలిచిన 11,000 మధ్యలో ఎంతమంది ఉన్నారు, ఏంటి, చక్కగా ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నీట్గా గ్యాదర్ చేశాను. చాలా బాగుంటుంది టాపిక్ ఇది. మీకు ఫుల్ 100% కౌన్సిలింగ్ మీద నాలెడ్జ్ అయితే వస్తుంది. ఓకే, నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్ వచ్చేసరికి 21 పేజెస్ ఉన్నాయి. మీకు మ్యాక్సిమం కౌన్సిలింగ్ మీద ఫుల్ అవగాహన అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇక మన మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ప్రస్తుతానికి మనం తెలంగాణ స్టేట్కి సంబంధించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్ పోర్టల్లో ఉన్నాం. ఇక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయగానే అడ్మిషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27 అలా కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ప్రొవిజనల్ టెరిటివ్ మెరిట్ లిస్ట్ ఆఫ్ ది అప్లికెంట్ ఫర్ ద అడ్మిషన్స్ ఇన్ టు ద యూజీ కోర్సెస్ అండర్ బైపీసీ స్ట్రీమ్ ఆఫ్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ మీరు మెరిట్ లిస్ట్ పీడిఎఫ్ని ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కౌన్సిలింగ్కి సంబంధించిన షెడ్యూల్డ్, అది మనకి ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కౌన్సిలింగ్ ఫర్ ద అడ్మిషన్స్ ఇంటూ వేరియస్ యూజీ కోర్సెస్ అండర్ బైపీసీ స్ట్రీమ్. వేరియస్ కోర్సెస్ అని అంటే ఇక్కడ మనకి అగ్రికల్చర్, హార్టికల్చర్ అండ్ మనకి ఫుడ్ టెక్నాలజీ, ఇలా 3 కోర్సెస్ అనేవి ఈ కౌన్సిలింగ్లో అయితే పార్టిసిపేట్ అవుతున్నాయి. ఓకేనా? సో ప్రస్తుతానికైతే మనకి డేట్స్ ఎక్కడ ఏ టైంలో ఉంటుందో మొత్తం మీకు నేను చూపిస్తాను. రైట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లోకి మనం ఎంటర్ అయిపోయాం. ఇక్కడ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇంతమంది అప్లికేషన్ వేశారు. అప్లికేషన్ వేసిన డేటాను తీసుకొని ఎప్సెట్ ర్యాంక్ను ఆధారంగా వీళ్ళు ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేశారు. ఇందులో ఉన్న వాళ్ళందరికీ సీట్ ఇచ్చేసినట్టు కాదు, సెలెక్ట్ అయినట్టు కాదు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి ఇంతమంది అప్లై చేశారు అని చెప్పేసి ఇందులో మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవాలి. లైక్ మీ యొక్క అప్లికేషన్ నెంబరు, తర్వాత మీ నేము, మీ జెండరు, సోషల్ స్టాండర్డ్, మీ క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ ఉందా, ఫార్మర్ కోటా ఉందా, అగ్రికల్చర్ లేబర్ కోటా ఉందా, స్పెషల్ కేటగిరీస్ ఏమైనా ఉన్నాయా, మీ ర్యాంక్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక స్టూడెంట్ చూసుకుంటే మనకి తేజశ్రీ అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి వచ్చేసరికి ఏంటంటే ఈ అమ్మాయి పేరు ఎందుకు ఫస్ట్లో ఉంది అని అంటే ఇక్కడే ఉంది మెయిన్ పాయింట్. అప్లికేషన్ తెలంగాణ స్టేట్ మొత్తంలో ఎవరైనా కానీ, అంటే ఇప్పుడు తెలంగాణ స్టేట్ మొత్తంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అప్లికేషన్ వేసిన దాంట్లో ఈ తేజస్వి అనే అమ్మాయి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్సెట్ ర్యాంకు అప్లై చేసిన వాళ్ళందరిలో మెరిట్ ఉంది 197. అందుకు ఇప్పుడు ఒకవేళ ఈ అమ్మాయి ముందు 100 ర్యాంక్ ఉన్నాడు అనుకో, వాడి పేరు ముందు ఉంటుంది. సో ఆ అమ్మాయి ముందు ఎవరు లేరు కాబట్టి 197 ఆ అమ్మాయి ఫస్ట్ మెరిట్ కాబట్టి అక్కడి నుంచి తీసుకున్నారు. 197, 237, 286 ర్యాంకు టీజే ఎప్సెట్ ర్యాంకు. సో మెరిట్ ర్యాంక్ నుంచి చాలా ఎంతమంది అప్లై చేశారు చూసుకుంటే దాదాపు 73,221 ర్యాంకు స్టూడెంట్ కూడా అప్లై చేశాడు. అంతమందికి ఇచ్చేస్తారంటే చెప్పలేం. సో కౌన్సిలింగ్స్ అయితే కండక్ట్ చేస్తారు, ప్రతి రౌండ్కి పార్టిసిపేట్ అవుతూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే
మీకు చాలామంది భయపడుతూ ఉంటారు, సార్ ఇక్కడ మెరిట్ ర్యాంకర్స్ ఉన్నారు వాళ్ళకి వెళ్ళిపోయిద్దేమో సరే. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ స్టూడెంట్కి 197, ఎఫ్సెట్ ఇంత బాగా వచ్చినప్పుడు నీట్లో కూడా మంచి స్కోర్ వచ్చి ఉండిద్ది. ఒకవేళ నీట్లో కూడా వస్తే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అమ్మాయి కాంపిటీషన్ తగ్గుతుంది కదా. అలాగా మెరిట్ ర్యాంకర్స్ అందరూ ఏదో కొంతమంది ఏంది సర్లే అప్లై చేద్దాంలే అని అప్లై చేసి ఉంటారు. కొంతమంది ప్యాషన్ అగ్రికల్చరే, ఒకవేళ నీట్లో మంచి మార్కులు వచ్చినా, ఒకవేళ వెబ్సైట్లో మంచి మార్కులు వచ్చినా కూడా వాళ్ళకి ప్యాషన్ అగ్రికల్చర్ మీద పిచ్చి ఉన్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవుతారు. కానీ కొంతమంది ఏంది నామకే వాస్తవ కూడా అప్లై చేస్తారు. వాళ్ళకి నీట్లో మంచి ర్యాంక్ వచ్చి వాళ్ళు అటు పక్క వెళ్ళిపోయినా ఇక్కడ జనాభా తగ్గిపోతారు. ఇక్కడే 197 వచ్చింది. ఇక్కడ ఈ స్టూడెంట్, ఈ అమ్మాయి అగ్రికల్చర్కి ఒక్కదానికి అప్లై చేసింది అనుకుంటారా? లేదు, వెటనరీకి కూడా అప్లై చేసి ఉండొచ్చు. ఒకవేళ అటు వెళ్ళిపోయినా కూడా ఇక్కడ ఈ అమ్మాయి కాంపిటీషన్ తగ్గిపోయింది. ఇలా కొంచెం మెరిట్లో ఉన్న వాళ్ళంతా ఫస్ట్లో కొంతమంది వెటనరీకి వెళ్ళిపోవడం, కొంతమంది ఎంబీబీఎస్ కోర్సులు వస్తే అటుపక్క స్లైడ్ అయిపోవడం, ఇలా జరుగుతూ ఉంటారు. మ్యాక్సిమం మెరిట్ ర్యాంకర్స్ అందరూ అలానే చేస్తారు. సో ఈ అసలైన పోటీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే మ్యాక్సిమం ఒక 3,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా వరకు కొంత ప్యాషన్ ఉన్న వాళ్ళు అగ్రికల్చర్లోకి వస్తారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళ ర్యాంకులు చూస్తుంటే వీళ్ళందరికీ నీట్లో కూడా మంచి స్కోర్ వచ్చే ఉంటుంది. సో పాజిటివ్గా ఆలోచించండి, ఓకేనా? సో కొంతమంది నీట్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఆయుష్ కోర్సెస్, కొంతమంది డెంటిల్, కొంతమంది మన ఆయుష్ కోర్సెస్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది ఏంటి వెటనరీ, ఆల్ ఇండియా కోట అన్నిటికీ ట్రై చేస్తారు. ఏమంటే బ్యాకప్ కోసం, ముందు జాగ్రత్త కోసం నామకే వాస్తవ కొంతమంది అప్లై చేస్తుంటారు. ఇలా చాలా టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా కౌన్సిలింగ్కి అప్లై చేస్తుంటారు. మెయిన్గా మెరిట్ ర్యాంకర్స్. ఇక్కడ వీళ్ళని చూసి మీరేం భయపడాల్సిన అవసరం లేదు. మ్యాక్సిమం వీళ్ళు కౌన్సిలింగ్కి వస్తారో కూడా డౌటే, ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ గురించి వీటి గురించి నేను నీట్గా డీటెయిల్గా నేను ప్రిపేర్ చేసిన ఫార్మాట్లో మీకు చెప్తాను. ఇలా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క మెరిట్ లిస్ట్లో మీ పొజిషన్ని, మీ మెరిట్ని చూసుకోండి. ఇందులో ఉన్న వాళ్ళందరికీ సీట్లలో సెలెక్ట్ అయినట్టు కాదు, మన యూనివర్సిటీకి ఇంతమంది అప్లై చేశారని ఒక ఎవిడెన్స్, ఓకేనా? వీళ్ళందరినీ కౌన్సిలింగ్కి పిలిచేశారా లేదా, ఎంతమందిని పిలిచారు, అందరినీ మొత్తం అప్లై చేసిన అందరినీ పిలిచారా, లేకపోతే కొంతమందిని పిలిచారా, దాని గురించి ఇప్పుడు నేను నెక్స్ట్ మాట్లాడబోతున్నాను. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకా ఇక్కడ ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్ గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. అంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఒక్కటే ఆన్లైన్, ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ కౌన్సిలింగ్ మొత్తం అంటే ఫిజికల్ కౌన్సిలింగ్ ఆఫ్లైన్లో ఉండిద్ది. మీరే డైరెక్ట్గా కౌన్సిలింగ్ అయితే అటెండ్ అవ్వాలి. లాస్ట్ ఇయర్ ఎలా జరిగిందని అంటే కంబైన్డ్ కౌన్సిలింగ్, అంటే వెటనరీ, హార్టికల్చరు, తర్వాత ఫిషరీ కానీ అగ్రికల్చర్ కానీ వీళ్ళంతా కలిసి ఒకేసారి పెట్టుకునేవాళ్ళు. లాస్ట్ ఇయర్ కంబైన్డ్ కౌన్సిలింగ్. ఈసారి అట్లా లేదు, ఒక్కొక్కరు సపరేట్గా కండక్ట్ చేసుకుంటారు. అంటే మనకి ఫిషరీ సపరేటు, ఫారెస్ట్రీ సపరేటు, హార్టికల్చర్ సపరేటు, అగ్రికల్చరు ఇది సపరేట్గా తీసుకున్నారు. సో ఇప్పుడు ఏంటంటే సోలో కౌన్సిలింగ్స్ ఇవన్నీ. లాస్ట్ ఇయర్కి కంపారిజన్ అయితే చేయొద్దండి, ఓకేనా? ఇక్కడ కౌన్సిలింగ్ ఫర్ ద అడ్మిషన్స్ టు బైపీసీ స్ట్రీమ్ కోర్సెస్. అవును, మన పిల్లలకే, బైపీసీ పిల్లలకే. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే ఎవరైనా కానీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన పిల్లలు ఉన్నారో బైపీసీ స్ట్రీము, అది కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ యూనివర్సిటీకి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళందరికీ ఇక్కడ మెయిన్గా 3 కోర్సెస్కి కౌన్సిలింగ్స్ అయితే నిర్వహిస్తున్నారు. మనకి బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఈ 3 కోర్సెస్కి మన యొక్క తెలంగాణ వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగానే కౌన్సిలింగ్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ కౌన్సిలింగ్ అని అంటే మనకి యూనివర్సిటీ ఆడిటోరియం ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ క్యాంపస్ రాజేంద్ర నగర్ హైదరాబాద్లో ఉంటుంది. మీరు డేట్స్ చెప్తాను, టైమింగ్ చెప్తాను, మీరు ఏ బ్యాచ్, మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా నేను చెప్తాను. ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు పిలిచారు, ఎవరెవరు వెళ్ళాలో కూడా నేను చెప్తాను. ఇక్కడ ఈ ర్యాంకులు లేని వాళ్ళు కూడా మీరేం భయపడద్దండి, ఫస్ట్ ముందే చెప్తున్నా. మీకు మళ్ళీ సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, లాస్ట్ ఇయర్ అయితే 4th ఫేజ్ మాపప్ రౌండ్ దాకా కూడా వెళ్ళింది. సో ఇప్పుడు మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. నెక్స్ట్ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మనకి డేట్ ఆగస్టు 27వ తారీఖు థర్స్డే రోజు మార్నింగ్ 9:30కి స్టార్ట్ అవబోతుంది. మార్నింగ్ బ్యాచ్ 9:30కి స్టార్ట్ అవుద్ది. టీజీ వెబ్సైట్ ర్యాంక్ వాళ్ళు 197 నుంచి 2492 మధ్యలో ఉన్న వాళ్ళు మార్నింగ్ బ్యాచ్కి వెళ్ళిపోతారు. ఆఫ్టర్నూన్ 2 PM ఆఫ్టర్నూన్ బ్యాచ్ 27th రోజు 2 బ్యాచ్లు జరుగుతుంది, మార్నింగ్ బ్యాచ్, ఆఫ్టర్నూన్ బ్యాచ్. ఆఫ్టర్నూన్ వాళ్ళు 2 PM స్టార్ట్ అయింది. 2504 నుంచి 4993 మధ్యలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఫిజికల్గా జరగబోతుంది. అక్కడికి వెళ్ళాక మీ ర్యాంక్ వైజ్గా పిలుస్తారు, మీ డాక్యుమెంట్స్ మొత్తం ఎవ్రీథింగ్ అన్నీ చెక్ చేస్తారు. ఎంత ఫీజులు తీసుకెళ్ళి కూడా నేను చెప్తాను నెక్స్ట్, మీరు ముందు చూసుకోండి. ఆగస్టు 28వ తారీఖు ఫ్రైడే రోజు మనకి మార్నింగ్ బ్యాచ్, ఆఫ్టర్నూన్. మార్నింగ్ బ్యాచ్ పిల్లలు 9:30 లోపు అక్కడ చేరుకోవాలి, గంట ముందే వెళ్ళిపోండి. 5014 ర్యాంక్ నుంచి 6346 ఆల్ కేటగిరీస్, ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ 1, 2, 3, అండర్ ఫార్మర్ కోట, నాన్ ఫార్మర్ కోట, అగ్రికల్చర్ లేబర్ కోట అందరూ వెళ్ళాలి.
ఇక్కడ ఆ స్పెషల్ కేటగిరీ అంటే ఇక్కడ ఏమి మెన్షన్ చేయలేదు. ఇక్కడ వీడు ఇచ్చిన ఆల్ కేటగిరీస్ ఫార్మర్ కోట, నాన్ ఫార్మర్ కోట, అగ్రికల్చర్ లేబర్ కోట వాళ్ళందరూ ఈ టైంలోపు మీరు అక్కడికి చేరుకోవాలి. ఆగస్టు 29వ తారీఖున మనకి శనివారం రోజు పొద్దున బ్యాచ్ 9:30 AM కి 8,020 ర్యాంక్ నుంచి 9,400 మధ్యలో జరుగుతుంది. అంత యూనివర్సిటీలో జరుగుతుంది, రాజేంద్ర నగర్ క్యాంపస్ హైదరాబాద్. మధ్యాహ్నం 2 PM నుంచి సెకండ్ బ్యాచ్ ఆఫ్టర్నూన్ బ్యాచ్ వాళ్ళకి 9,402 నుంచి 11,700 వరకు అయితే ఇచ్చారు. ఎక్కడ? యూనివర్సిటీ ఆడిటోరియం, రాజేంద్ర నగర్ క్యాంపస్, అంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ రాజేంద్ర నగర్ క్యాంపస్ హైదరాబాద్ ఉంటుంది కదా, ఆ యూనివర్సిటీలో ఆడిటోరియంలో మీకు జరిగిద్ది కౌన్సిలింగ్. ఓకేనా? అప్పుడప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే pjtu.edu వెబ్సైట్లో చూస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఏదైనా కొత్తగా ఏదైనా అప్డేట్ వస్తే ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247 యూట్యూబ్ ఛానల్లో కానీ ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఏముంది? ఫార్మర్ కోటా రిజర్వేషను, అదే మనకి ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా మీకు తెలిసిందే. ఈ ఫార్మర్ కోట, నాన్ ఫార్మర్ కోటాతో పాటు మనకి నాన్ ఫార్మర్ కోటా పిల్లలు కూడా వస్తారు. ఓకేనా? అండ్ దాని తర్వాత ఇంకా ఏముంది? ఫార్మర్ కోటకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకురావాలి. అనెక్సర్ 1, అనెక్సర్ 2 ఎవరైతే ఫార్మర్ కోట కింద ఎస్ అని పెట్టిన పిల్లలు ఒరిజినల్స్ మీరు అప్లికేషన్ చేస్తున్నప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకురావాలి. 2-3 సెట్లు జిరాక్స్లు కూడా ఖచ్చితంగా తీసుకొని రావాలి. ఓకేనా? ఇంకా సర్టిఫికేట్స్ నేను చెప్తాను నీట్గా, నేను ప్రిపేర్ చేసిన దాంట్లో. సో ఇంకా మ్యాక్సిమం ఫీజెస్ గురించి కూడా నేను నీట్గా మీకు చెప్తాను. ఓకేనా? సో ఈ విధంగా అయితే ఉంది. డేట్స్ అయితే చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంది, నా ర్యాంక్ ఇక్కడ 11,000 వరకే పిలిచారు కదా, మరి 11,000 తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే నేను చెప్తాను. ముందు ప్రాసెస్ తెలుసుకుందాం. ఓకేనా? రైట్. ఇక ఒకసారి వీడియో ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఓకే, 11 నిమిషం, నో ప్రాబ్లం. ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే కొత్త సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా కంటెంట్ మీకు బాగా నచ్చుతుంది. నిజంగా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక చిన్న పిల్లడికి క్లాస్ ఎలా అయితే చెప్తానో ఆ విధంగా మీకు ఈజీగా ఉంటుంది. ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247 అకౌంట్ ఫస్ట్ టైం చూస్తే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. పాత సబ్స్క్రైబర్స్ తెలంగాణ స్టేట్ నుంచి పిల్లలు ఎవరైనా కానీ ఉంటే మంచిగా లైక్స్, కామెంట్స్ కూడా ఇవ్వండి, నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా? సో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఇది స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, బైపీసీ సిస్టమ్ 2026-27 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకుందాం. అసలు కొత్తగా వచ్చిన ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి ఆగస్టు 18వ తారీఖు తేదీన రిఫరెన్స్ నెంబర్ 245 ఎగ్జామ్స్ 2026 ద్వారా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే విడుదల చేసింది ఆఫ్లైన్. అసలు 3 కోర్సెస్ అనేవి పార్టిసిపేట్ అవుతున్నాయి. బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్, బీఎస్సీ హానర్స్ హార్టికల్చర్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ, ఈ 3 కోర్సెస్ ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ అవుతుంది. కౌన్సిలింగ్ తెలంగాణ ఎపిసోడ్ 2026 అగ్రికల్చర్ స్ట్రీమ్ ర్యాంక్ ఆధారంగానే కౌన్సిలింగ్ జరుగుతుంది. మన కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుంది? యూనివర్సిటీ ఆడిటోరియంలో పీజీటీయూ క్యాంపస్ రాజేంద్ర నగర్లో జరుగుతుంది. మనకి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ మనకి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ముందుగా స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే గుర్తుపెట్టుకోండి, స్టూడెంట్స్ కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వెబ్సైట్లో తప్పకుండా మీరు చెక్ చేస్తూ ఉండాలి. ఓకేనా? తర్వాత యూనివర్సిటీ ప్రత్యేకంగా చెప్పింది ఏమని, కౌన్సిలింగ్ అప్డేట్స్ కోసం వెబ్సైట్స్ని రెగ్యులర్గా చెక్ చేయాలి. కౌన్సిలింగ్ రోజుల్లో సీట్ అవైలబిలిటీ పొజిషన్ కూడా వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అంటే ఏంటి, ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ సీట్లు మిగిలే కొద్దీ ఫైనల్ మాపప్ రౌండ్ వరకు కూడా ఉండిద్ది. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్, ఫోర్త్ ఫేజ్ కూడా జరిగింది, మాపప్ రౌండ్ కూడా జరిగింది. ఓకేనా? సో ఈ సంవత్సరం కూడా చాలామంది డ్రాప్ అయిపోతూ ఉంటారు. ఒక పక్క ఎంబీబీఎస్కి ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటాకి వెళ్ళిపోతారు. తర్వాత వేరే వాళ్ళు కొంతమంది వెటనరీకి వెళ్ళిపోతారు. ఇలా మారిపోతూ చేంజ్ అవుతుంటే సీట్లు మిగిలిపోతూ ఉంటాయి. ఓకేనా? లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వకుండా ట్రై చేస్తూనే ఉండాలి పిల్లలు మీరు. ఓకేనా? సీట్ అవైలబిలిటీ పొజిషన్ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు. అందుకని అప్పుడప్పుడు మీరు ఓపెన్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కాబట్టి కౌన్సిలింగ్కి వెళ్ళే ముందు అవైలబుల్ సీట్స్ ఏ కోర్స్లో ఏ కాలేజెస్లో ఉన్నాయో చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అఫీషియల్ వెబ్సైట్ www.pjtau.edu.లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో కాదు, సరేనా? కౌన్సిలింగ్ అయితే ఆన్లైన్ అయితే కాదమ్మా, చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మాన్యువల్ కౌన్సిలింగ్ ఉంటుంది ఆఫ్లైన్. అంటే ఇంట్లో నుంచి ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ పెట్టే కౌన్సిలింగ్ అయితే కాదమ్మా. కౌన్సిలింగ్కి మనకి క్యాండిడేట్ నోటిఫికేషన్లు ఇచ్చిన ర్యాంక్ రేంజు, డేటు, టైం ప్రకారంగా కౌన్సిలింగ్ సెంటర్కి ఫిజికల్గా వెళ్ళాలి. మీకు ఇందాక నేను చెప్పాను కదా ఏ ర్యాంకులోపు మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అని, ఆ లోపు మీరు చేరుకోవాలి, గంట ముందే వెళ్ళిపోండి. ఎవరు కౌన్సిలింగ్కి రావచ్చు అంటే నోటిఫికేషన్లో ఆల్ కేటగిరీస్ అని ఉంది.
ఇక్కడ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ గ్రూప్, ఎస్సీలో మనకి 3 వర్గాలు, ఎస్టీ, అలాగే నాన్ ఫార్మర్ కోటా వాళ్ళు కూడా రావచ్చు, అగ్రికల్చర్ లేబర్ కోటా వాళ్ళు కూడా రావచ్చు. అంటే కేటగిరీ ఏదైనా సరే మీ ర్యాంక్ షెడ్యూల్లో ఉంటే ప్రిస్క్రైబ్డ్ డేట్స్ టైంకి కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలి పిల్లలు. ఓకేనా? ఎంతమంది క్యాండిడేట్స్ని పిలిచారు అంటే ఇప్పుడు మెరిట్ లిస్ట్లో చూస్తేనేమో సుమారు మనకి 72,000 ర్యాంక్ దాకా అయితే అప్లై చేశారు, కానీ అంతమందిని పిలిచలేదు. 11,000 వరకే పిలిచారు. తర్వాత నిదానంగా, అంటే ఒకేసారి అంతమందిని పిలిస్తే అంత స్పేస్, అంత పంచాయతీ ఉండదు, అన్ని సీట్లు కూడా లేవు కాబట్టి. సో వాళ్ళున్న ఆడిటోరియం కెపాసిటీని బట్టి, వాళ్ళకున్న టైమ్స్ షెడ్యూల్స్ని బట్టి వాళ్ళు లిమిటెడ్గా పిలుస్తూ కౌన్సిలింగ్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఓకేనా? సో ఎంతమంది క్యాండిడేట్స్ని పిలిచారు, ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. అవైలబుల్ సీట్స్ కంటే ఎక్కువ మంది క్యాండిడేట్స్ కౌన్సిలింగ్కి పిలుస్తారు. అందువల్ల నాకు కౌన్సిలింగ్ కాల్ వచ్చింది కాబట్టి నాకు సీట్ కన్ఫర్మ్ అయిపోయిందని మాత్రం అందరూ మీరు భ్రమపడమాకండి. ఓకేనా? అక్కడ చాలా ప్రాసెస్ ఉండిద్ది అని అనుకోకూడదు. కౌన్సిలింగ్కి పిలవడం, అడ్మిషన్ కన్ఫర్మేషన్ బోత్ ఆర్ నాట్ సేమ్, డిఫరెంట్ రెండు. ఓకేనా? సీట్ అవైలబిలిటీ, మెరిట్, రిజర్వేషను, కోటా అవైలబిలిటీ, మన స్టూడెంట్ యొక్క చాయిస్, ఇవన్నీ కౌన్సిలింగ్ సమయంలో కన్సిడర్ చేస్తారు, అడుగుతారు. అండ్ కౌన్సిలింగ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు వెళ్ళాలి? యూనివర్సిటీ ఇన్స్ట్రక్షన్ ప్రకారం షెడ్యూల్ టైంకి 1 గంట ముందుగానే కౌన్సిలింగ్ సెంటర్కి చేరాలి. ఉదాహరణకి మీ కౌన్సిలింగ్ టైము 9:30 AM అయిందనుకో, మీరు ఏం చేస్తారు, 8:30కే వెళ్ళిపోండి. ఓకేనా? అలాగే ప్రాసెస్ లేట్ ఈవినింగ్ వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని యూనివర్సిటీ ముందుగానే చెప్తుంది. సో మీరు ముందే వెళ్తున్నప్పుడు మీ ఓన్ ఛార్జీలే పెట్టుకొని పోవాలి. మీ ఓన్ ఫుడ్డే, మీరు అక్కడ కౌన్సిలింగ్ అయిపోయాక అక్కడైనా ఫుడ్ అరేంజ్ చేస్తే అక్కడే తినాలి మీ డబ్బులతోనే. ఓకేనా? ఇక్కడ కొన్ని సందర్భాలలో నైట్ అయిపోవచ్చు, సాయంత్రం కూడా అయిపోతుంది మధ్యాహ్నం బ్యాచ్ వాళ్ళకి. ఎందుకంటే ఒక్కొక్కరు చాలా చెక్ చేయాలి కాబట్టి టైం పడుతుంది. ఈవినింగ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు అన్ని చూసుకొని బయలుదేరాలి. కాబట్టి పేరెంట్ స్టూడెంట్ ఎంటైర్ డే అవైలబుల్గా ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ లేట్ అయినా కూడా నైట్ అంతా ఉండేలాగా కూడా చూసుకోవాలి. ఈవినింగ్ అయిపోవచ్చు, కొన్నిసార్లు నైట్ కూడా అవ్వచ్చు. తర్వాత పేరెంట్స్ విషయంలో ఇంపార్టెంట్ రూల్ ఒకటి, క్యాండిడేట్తో పాటు ఒక పేరెంటే, అందరిని వేసుకుని వెళ్ళొద్దండి. ఓకేనా? ఒక పేరెంట్ చాలు, మమ్మీయో డాడీ ఎవరైనా ఓకే, మీ బ్రదర్ అయినా మాత్రమే కౌన్సిలింగ్ ప్రాసెస్లో అకంపెనీ చేయడానికి అనుమతి ఉంటుంది, ఒకరే రావాలి. కాబట్టి ఫ్యామిలీ మొత్తం కౌన్సిలింగ్కి సెంటర్కి రావడం అవాయిడ్ చేయండి ప్లీజ్. ఒరిజినల్ సర్టిఫికేట్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఆల్ రిలవెంట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయకపోతే మన క్యాండిడేట్ ఫర్ ద అడ్మిషన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉండదు. చూడండి, కౌన్సిలింగ్కి మీరు అప్లై చేసినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ మీరు తీసుకొని వెళ్ళండి. 2-3 సెట్లు జిరాక్స్లు పెట్టుకొని వెళ్ళండి. మళ్ళీ అది మర్చిపోయినా ఇది మర్చిపోయినంటే మాత్రం ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది. 1-2-3 సార్లు చూసుకొని వెళ్ళండి, ఏ మిస్టేక్ చేయొద్దండి. మనకి ప్రత్యేకమైన కేటగిరీ, మనకి కోటా క్లైమ్ చేస్తున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకి ఇక్కడ కొన్ని కోటాస్ ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంటుంది, బీసీ, ఎస్సీ క్యాండిడేట్స్ కూడా మీకు రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి మీ క్యాస్ట్ సర్టిఫికేట్లు చాలా జాగ్రత్తగా తెచ్చుకోవాలి. రిలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ 2 సెట్ల జిరాక్స్లు తీసుకొని పోవాలి. ఓకేనా? ఫార్మర్ కోటా, స్పెషల్ కోటా క్లైమ్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఫార్మర్ కోటా లేదా అగ్రికల్చర్ లేబర్ కోటా క్లైమ్ చేసుకున్నారు అంటే చాలా మంది కూడా ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా అప్లై చేసి ఉంటారు కదా పిల్లలు. తాను క్లైమ్ చేసిన కోటాకి సంబంధించిన, అంటే మీకు సంబంధించిన ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఒరిజినల్స్ 2 సెట్ల జిరాక్స్. మెరిట్ లిస్ట్లో ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా ఉండడం మాత్రమే సరిపోదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఎలిజిబిలిటీ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మెరిట్ లిస్ట్లో మీద ఏదో ఉందన్నంత మాత్రం మీకు సీట్ కన్ఫర్మ్ అయినట్టు కాదు. యూనివర్సిటీలో మళ్ళీ మీకు వెరిఫికేషన్ చేస్తారు. మీరు తీసుకెళ్ళిన అనెక్సర్ 1, 2 మీకు ఫార్మర్ కోటాకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చెక్ చేస్తారు, ఏది వదిలిపెట్టరు. సెలక్షన్ వచ్చిన వెంటనే ఫీజు పే చేయాలా అని అంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కౌన్సిలింగ్లో స్టూడెంట్కి సీట్ అలాట్ అయిన తర్వాత రిక్వెస్ట్ ఫీ ప్లస్ అప్లికేబుల్ డిపాజిట్ వెంటనే పే చేయాలి. ఫీజు పేమెంట్ చేయకపోతే, డిలే చేస్తే సీట్ స్టాండ్స్ ద క్యాన్సిల్డ్ అని చెప్పేసి క్లారిటీగా మెన్షన్ చేశారు. అంటే సీటు వచ్చిన తర్వాత ఫీజు పే చేస్తాను అని చెప్పి వెళ్ళిపోవడం సేఫ్ కాదు. సీట్ వచ్చిందా, నీకు నచ్చిందా, నీకు ఓకేనా, నువ్వు ఇమీడియట్గా ఫీజు పే చేయాలి. ఫస్ట్ సెమిస్టర్ ఫీజు ఎంత అంటే నోటిఫికేషన్లో వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఒక 50,000 రూపాయలు అయితే చూపించారు. 50,740 రూపాయలు అయితే చూపించారు. అంటే ఇది బీఎస్సీ అగ్రికల్చరు, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ యూజీ ప్రోగ్రామ్స్కి ఫస్ట్ సెమిస్టర్ ఫీజు అయితే ఇచ్చారు. ఇందులో హాస్టల్ మెస్ ఫీజు ఉండదు, అది మీరు సపరేట్గా పే చేసుకోవాలి, ముందే చెప్తున్నా. ఓకేనా? సో హాస్టల్ మెస్ ఫీజు ఛార్జెస్ ఎక్స్ట్రాగా పే చేసుకోవాలి. హాస్టల్ అకామిడేషన్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ మూడు కోర్సెస్కి వాటి రిలేటెడ్ కాలేజెస్లో అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ హాస్టల్స్ ఉంటాయి. అండ్ మెస్ ఫీజు, హాస్టల్ ఫీజు సపరేట్గా పే చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒకవేళ సీట్ వస్తే, అంటే మీరు కౌన్సిలింగ్కి వెళ్తున్నప్పుడు ఆ టైంకి మీరు 50,740 రూపాయలు రెడీగా పెట్టుకోవాలి. ఎవరు?
ఈ మనకి ఇందాక ఇచ్చారు కదా డేట్స్, ఇక్కడ ఆగస్ట్ 27, 28, 29 ఈ 3 రోజుల్లో వెళ్తున్న అంటే 197 నుంచి 11,000 ర్యాంక్ లోపు పిల్లలంతా మీరు 50,740 రూపాయలు అనేవి రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా, రైట్. అండ్ దాని తర్వాత చూసుకుంటే స్లైడింగ్ అంటే ఏమిటి? స్లైడింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్లో ఒక క్యాండిడేట్కి ఒక కోర్సు ఒక కాలేజ్ సీట్ వచ్చింది అనుకుందాం. తర్వాత మెరిట్ రిజర్వేషన్ రూల్స్ సీట్ అవైలబుల్ ఆధారంగా ఇంకొక కోర్సులో ఇంకొక కోర్స్ నుంచి ఇంకొక కోర్స్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఓన్లీ నీకు హార్టికల్చర్ వచ్చింది, తర్వాత నువ్వేంటి మళ్ళీ పార్టిసిపేట్ అయ్యావు, అప్పుడు నీకు అగ్రికల్చర్ వచ్చింది. దీన్ని స్లైడింగ్ అంటూ ఉంటారు. అప్పుడు లేదా ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి స్లైడింగ్ షిఫ్టింగ్ జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో నీకు హార్టికల్చర్ వచ్చింది, సర్లే అని చెప్పేసి తీసుకున్నావు. సెకండ్ రౌండ్కి నువ్వు పార్టిసిపేట్ అయినప్పుడు నీ ర్యాంక్కి నువ్వు మళ్ళీ పార్టిసిపేట్ అగ్రికల్చర్ అడిగావు అనుకో, అలా కూడా స్లైడింగ్ అవ్వచ్చు. ఆ ఫీజులు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోతాయి, ప్రాబ్లం ఏం లేదు. ఉదాహరణకి ఒక స్టూడెంట్కి బీఎస్సీ అగ్రికల్చర్లో కాలేజీ ఏ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చింది అనుకుందాం. తర్వాత కౌన్సిలింగ్ మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్లో మెరిట్ అవైలబిలిటీ రిజర్వేషన్ రూల్స్ ప్రకారంగా తనకేంటి అగ్రికల్చర్లోనే తను అనుకున్న కాలేజీ తన ఫేవరెట్ కాలేజీ సీట్ అయితే వచ్చింది. లేదా అప్లికేబుల్ ప్రాసెస్లో మరో కోర్సెస్ స్లైడింగ్ షిఫ్టింగ్ అవకాశం వస్తే యూనివర్సిటీ రూల్స్ ప్రకారంగా అది చేయవచ్చు. ఓకేనా, స్లైడింగ్ అయితే అవ్వచ్చు. ఇది ఆటోమేటిక్ రైట్ అయితే కాదు. స్లైడింగ్ షిఫ్టింగ్ అనేది ఎట్లుంటుందంటే మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, అవైలబుల్ సీట్స్ వీటి ఆధారంగానే జరుగుతుంది. ఓకేనా, కోర్స్ లేదా కాలేజీ చేంజ్ అయితే ఫీజు డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అంటే ఇది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఉంది. ఒక క్యాండిడేట్ ఒక కాలేజ్ లేదా కోర్స్ నుంచి మరో కోర్స్కి మరో కాలేజీకి స్లైడింగ్ అయితే షిఫ్టింగ్ జరిగితే ఫీ స్ట్రక్చర్ డిఫరెన్స్ అంటే డిఫరెన్షియల్ అమౌంట్ అయితే పే చేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం అన్నిటికీ మూడింటికి ఒకటే ఫీజు అయితే ఉంది. ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా ఉంటే ఎక్స్ట్రా మీరు పే చేసుకుంటారు. ఓకేనా, తర్వాత ఒకవేళ సీట్ తీసుకున్న తర్వాత మరో కాలేజీకి కోర్సుకి వెళ్ళిపోతే ఇక్కడ చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ 2 సిచ్యువేషన్స్ సపరేట్గా మనం చూడాలి. సిచ్యువేషన్ నెంబర్ 1, కౌన్సిలింగ్లో స్లైడింగ్ షిఫ్టింగ్ 2 అంటే ఒకటే. యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రాసెస్లో రూల్స్ ప్రకారంగా కోర్సు కాలేజీ చేంజ్ స్లైడింగ్ షిఫ్టింగ్ అనేది అవుతూ ఉంటుంది. అంటే అగ్రికల్చర్ నుంచి హార్టికల్చర్ నుంచి ఫుడ్ టెక్నాలజీ ఇలా. అప్పుడు యూనివర్సిటీ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ ప్రకారంగా అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది. సిచ్యువేషన్ నెంబర్ 2, అడ్మిషన్ తీసుకున్న తర్వాత స్టూడెంట్ స్వయంగా క్యాన్సిల్ విత్డ్రా చేస్తే ఏంది పరిస్థితి? ఇక్కడ రీఫండ్ రూల్ అప్లై అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏంటి అడ్మిషన్ తీసుకుంటారు, ఒకవేళ మీరు సీట్ని క్యాన్సిల్ విత్డ్రా చేసుకుంటే ఏమవుతుంది? అడ్మిషన్ ప్రాసెస్ క్లోజర్ ముందు చూడండి. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఒక 3 రౌండ్స్ ఉన్నాయనుకుందాం. ఎగ్జాంపుల్, నీకు ఫస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది, ఫీజులు కట్టావు, అన్నీ అయిపోయింది. ఒకవేళ నీకు నచ్చలేదు, నువ్వు మళ్ళీ నీట్లో ఎంబీబీఎస్ వచ్చి వెళ్ళిపోయావు. ఇక్కడ నువ్వు ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయ్యావు, నువ్వు మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీన్ని అడ్మిషన్ ప్రాసెస్ క్లోజర్ ముందు, బిఫోర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ అంటారు దీన్ని. ఇంకా రిమైనింగ్ 2 రౌండ్స్ పెండింగ్లో ఉన్నాయి. నువ్వు ఇక్కడ క్యాన్సిల్ చేసుకున్న ఈ సీట్ తీసుకెళ్ళి 2వ రౌండ్లోనూ 3వ రౌండ్లోనూ కలుపుకుంటాడు. అంటే ఈ ఫస్ట్ రౌండ్లో సెలెక్ట్ అయినా సెకండ్ రౌండ్లో సెలెక్ట్ అయినా నువ్వు సీట్ క్యాన్సిల్ చేసుకున్నా నువ్వు కట్టిన ఫీజులు నీ సర్టిఫికేట్లు తిరిగి అయితే వచ్చేస్తాయి. ఏదో ప్రాసెసింగ్ ఫీజుగా 2,000, 3,000 పట్టుకుంటారు. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్లో నువ్వు క్యాన్సిల్ చేసుకుని ఈ సీట్లు తీసుకెళ్ళి 3వ రౌండ్లోకి కలిపేస్తారు, ఎవరికొకటి సీట్ వస్తుంది. యూనివర్సిటీ వాడికి పెద్ద లాస్ ఏమి ఉండదు. దీన్ని బిఫోర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్ అని అంటారు. ఓకేనా, ఇక్కడ క్యాండిడేట్ సీట్ క్యాన్సిల్ విత్డ్రా చేస్తే కలెక్టెడ్ ఫీజు మొత్తం రీఫండ్, నువ్వు ఇందాక కట్టిన 50,000 రూపాయలు మొత్తం నీకు రీఫండబుల్ చేస్తారు. ఎప్పుడు అడ్మిషన్స్ ప్రాసెస్ కౌన్సిలింగ్స్ అన్ని అవ్వక ముందే క్యాన్సిల్ చేసుకుంటే, అంటే ప్రాసెసింగ్ ఫీజు ఒక 2,000 రూపాయలు అయితే పే చేసుకుంటారు. అంటే స్టూడెంట్ అప్లికేబుల్ రీఫండ్ అమౌంట్ 2,000 రూపాయలు అనేది అవుతుంది, పేడ్ అవుతుంది. తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ క్లోజర్ అయిన తర్వాత అంటే ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ అడ్మిషన్స్ అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినాయి, నువ్వు క్లాస్లోకి వెళ్ళిపోయావు, నీకు నచ్చలేదు, నీకు వద్దు అనుకుంటున్నావు అంటే దీన్ని ఆఫ్టర్ అన్ని కౌన్సిలింగ్స్ అయిపోయినాక నువ్వు ఒకవేళ అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకోవాలి అని అనుకుంటే ఇది చాలా సీరియస్ పాయింట్. అడ్మిషన్ ప్రాసెస్ క్లోజర్ అయిన తర్వాత క్యాండిడేట్ అడ్మిషన్ క్యాన్సిల్ విత్డ్రా చేస్తే ఏమవుతుంది? ఎంటైర్ ఫీ అనేది ఫోర్ఫిటెడ్ అవుతుంది. అంటే ఒక నిమిషం, 24 minutes ఏం పర్లేదు. సో ఇక్కడ అడ్మిషన్ ప్రాసెస్ క్లోజర్ అంటే మనకి కౌన్సిలింగ్స్ అన్నీ అయిపోయిన దాని తర్వాత నువ్వు నచ్చకుంటే సీట్ క్యాన్సిల్ చేసుకుంటే నీకు ఇక్కడ నీ ఫీజు అయితే నీకు రాదు, నీ సర్టిఫికేట్ నీకు ఇచ్చేసరికి నీ ఫీజు నీకు రాదు. మళ్ళీ నువ్వేం చేయాలి? ఎక్స్ట్రాగా ప్రాసెసింగ్ నువ్వు ఎక్స్ట్రా ఫీజు కూడా పే చేయాలి. గుర్తుపెట్టుకో, అంటే మాపప్ రౌండ్ అవన్నీ ఎంత అయిపోయినాక నువ్వు ఒకవేళ క్యాన్సిల్ చేసుకుంటే ఆలోచించుకొని తీసుకోండి. ఓకే,
క్యాన్సిలేషన్ డేట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత మరో కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటే ఇది కూడా యూనివర్సిటీ స్పెషల్గా మెన్షన్ చేసింది. ఒక స్టూడెంట్ మరో కౌన్సిలింగ్ కూడా ఉండొచ్చు. అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవసరమైతే, ఇప్పుడు మన స్టూడెంట్ అగ్రికల్చర్కి సెలెక్ట్ అయ్యాడు, తర్వాత వెటనరీకో ఎంబీబీఎస్కో బీడీఎస్కో ట్రై చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, మీ సర్టిఫికేట్లు అనేవి ఇక్కడ మీరు జాయినింగ్ వెళ్ళిపోతారు, రిపోర్టింగ్ చేసి ఫీజులు కట్టేస్తారు, సర్టిఫికేట్లు ఇచ్చేస్తారు. కానీ మీరు ఏం చేస్తారు, వేరే కోర్సెస్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఏంటి, మీ సర్టిఫికేట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి మీరు అక్కడ సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు ఒక అండర్టేకింగ్ అనేది ఆ కాలేజీలో రాయించుకోవాలి. అదేంటంటే, ఒక స్టూడెంట్ మరో కౌన్సిలింగ్ కూడా ఉండొచ్చు, అంటే వేరే వేరే కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కోర్సు కూడా పార్టిసిపేట్ అవుతూ ఉంటాడు. అప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అవసరం అవుతాయి కదా, అప్పుడు ఏం చేయాలి, అండర్టేకింగ్ ఇచ్చి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా, ఎక్కడైతే కాలేజీలో నీకు సీట్ అలాట్ అవుతుందో అక్కడ నువ్వు ముందే అండర్టేకింగ్ రాపించుకొని నీ సర్టిఫికేట్స్ నీ దగ్గర పెట్టుకో. తర్వాత నువ్వు రిమైనింగ్ కోర్సెస్కి ట్రై చేస్తూ ఉండాలి. కానీ ఒక కండిషన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిస్క్రైబ్డ్ డేట్స్ లోపే సర్టిఫికేట్స్ తిరిగి సబ్మిట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ యూనివర్సిటీ కాలేజీ వాళ్ళు ఇచ్చిన డేట్స్, వాళ్ళు నీకు కొంచెం టైం ఇస్తారు, ఆ టైం లోపు నువ్వు కంప్లీట్ చేసుకుని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి. తిరిగి సర్టిఫికేట్ సబ్మిట్ చేయకపోతే అడ్మిషన్ స్టాండ్స్ ద క్యాన్సిల్. అండర్టేకింగ్ వాళ్ళు కరెక్ట్గా నీకు టైం ఇస్తారు, ఆ టైంలో నువ్వు మిగతా కౌన్సిలింగ్స్ కంప్లీట్ చేసుకొని అక్కడ సీట్ వచ్చిందా అటు వెళ్ళిపో, లేదా మళ్ళీ తిరిగి అయితే వచ్చేయాలి. నువ్వు కానీ మళ్ళీ ఆ డేట్స్లో తిరిగి రాకపోతే నీ సీట్ అయితే క్యాన్సిల్ చేస్తారు. లేదా ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్లడం ఈజ్ ఈక్వల్ టు పర్మనెంట్ పర్మిషన్ అనేది కాదు. అండర్టేకింగ్ ప్లస్ స్టిపులేటెడ్ డేట్ రిటర్న్ చేయాలి. ఒక అండర్టేకింగ్ రాపించుకుంటారు, ఒక డేట్ ఇస్తాడు, ఆ డేట్లో నువ్వు కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకుని తిరిగి వచ్చేయాలి. 6th పాయింట్, కౌన్సిలింగ్కి ఒకవేళ నేను లేట్గా వెళ్తే నా పరిస్థితి ఏంటి అని అంటే, షెడ్యూల్ టైంకి లేట్గా అరైవ్ అయితే కౌన్సిలింగ్ అథారిటీస్ లెటర్కి సబ్మిట్ చేయాలి. ఆ లెటర్లో మీరు కౌన్సిలింగ్ వచ్చిన యాక్చువల్ టైము మెన్షన్ చేయాలి. కానీ స్టూడెంట్ ఏ సిచ్యువేషన్లో అవాయిడ్ చేయడం మంచిది కాదు. యూనివర్సిటీ ఇట్ సెల్ఫ్ 1 hour బిఫోర్ షెడ్యూల్ టైంకి రిపోర్ట్ చేయాలి. సో నా మాట వినండి, గంట ముందే వెళ్ళిపోయి అక్కడ కాపు కాసుకొని కూర్చోండి. ఓకేనా, ముందే చెప్తున్నా. కౌన్సిలింగ్కి వెళ్ళకపోతే ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. క్యాండిడేట్స్కి ర్యాంక్ షెడ్యూల్ ఇచ్చిన కౌన్సిలింగ్స్ పిలిచినప్పటికీ షెడ్యూల్ డే టు టైంకి అటెండ్ కాకపోతే మెరిట్ ఆధారంగా ఆ సీట్ని క్లెయిమ్ చేయలేరు, పోతుంది. అంటే నా ర్యాంక్ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి తర్వాత వెళ్ళి సీట్ తీసుకుంటాను అనేది సేఫ్ అజంప్షన్ అయితే కాదు. మీకు ఇచ్చిన డే టు టైంకి తప్పకుండా అయితే అటెండ్ అయితే అవ్వాలి. ఓకే, 18th పాయింట్, సీట్ అవైలబిలిటీ చెక్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, యూనివర్సిటీ కౌన్సిలింగ్ డేస్లో సీట్ అవైలబిలిటీ పొజిషన్ని వెబ్సైట్లో వాళ్ళు రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉంటారు. అందుకే స్టూడెంట్ కౌన్సిలింగ్కి బయలుదేరే ముందు ఏ కోర్సులో సీట్స్ ఉన్నాయి, ఏ కాలేజీలో సీట్స్ ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుంటే బెటర్. ఇది కండిషన్కి కౌన్సిలింగ్లో చాయిస్ డెసిషన్ మేకింగ్కి చాలా యూస్ఫుల్ అనేది అవుతుంది. అండ్ దాని తర్వాత చూసుకుంటే 19th పాయింట్, రిజర్వ్డ్ కేటగిరీస్ లైక్ ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ అండ్ ఎస్సీలో 3 వర్గాలు, ఎస్టీ, వీళ్ళంతా క్యాండిడేట్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూసుకోవాలి. రెస్పెక్టివ్ గవర్నమెంట్ తెలంగాణ డైరెక్టరేట్ సోషల్ స్టేటస్ క్లియరెన్స్కి సబ్జెక్ట్. అంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేశాం కాబట్టి వెంటనే రిజర్వేషన్ ఫైనల్ కాదు. మీరు రిజర్వేషన్ అప్లై చేశారు, ఆ రిజిస్ట్రేషన్ అప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తే సరిపోదు, మళ్ళీ యూనివర్సిటీలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఒకవేళ నేను ఫాల్స్ డాక్యుమెంట్స్ ఇస్తే ఏంటి సార్ అని అంటే, ఇది చాలా సీరియస్ వార్నింగ్. ఒకవేళ స్టూడెంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ పెట్టడం, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ పెట్టడం, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టడం, ఇన్కరెక్ట్ సర్టిఫికేట్స్ కానీ ఇస్తే యూనివర్సిటీకి ఏమవుతుందని అంటే, అడ్మిషన్ రిజెక్ట్ చేయడమే కాకుండా అప్రాపరేట్ లీగల్ యాక్షన్ మీ మీద తీసుకుంటారు. కాబట్టి కోటా కోసం తప్పుడు సర్టిఫికేట్స్ లేదా ఇన్కరెక్ట్ సర్టిఫికేట్స్ సబ్మిట్ అనేది చేయకూడదు. అది ఫార్మర్ కోటా అయినా రిజర్వేషన్ కోటా ఏదైనా కానీ మీరు ఉన్నది ఉన్నట్టు పెట్టండి, అంతే. లేని తీసుకొని వస్తే దొరికిపోతారు. ఐకార్ కోట అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఐకార్ నుంచి కూడా తీసుకుంటారు. బట్ జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ ఐకార్ కోట ఏంటంటే, బీఎస్సీ హానర్స్ అగ్రికల్చర్లో 20% ఐకార్ కోట సీట్లు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీలో ఉంటాయి. 20% సీట్స్ ఖాళీగా ఉంటాయి. ఇది QTUG నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంక్ ఆధారంగానే ఫిల్ చేస్తారు. ఒకవేళ ఐకార్ కోటాలో కానీ సీట్లు మిగిలితే, మ్యాక్సిమం మిగలకపోవచ్చు, మిగిలితే వీళ్ళు అదే అంటున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో 10 గవర్నమెంట్ కాలేజీలు ఎన్నో ఉన్నాయి, అన్నిట్లో కలుపుకొని 20% ఐకార్ కోటలో కొన్ని సీట్స్ ఉంటాయి. ఐకార్ కోటలో సీట్స్ QTUG ర్యాంక్ ఆధారంగానే ఫిల్ చేస్తారు. ఒకవేళ సీట్లు మిగిలితే ఐకార్ కోటలో వాటిని ఏం చేస్తారు, యూనివర్సిటీ వాటిని ఫిల్ చేస్తారు. మీ రెగ్యులర్ స్టేట్ కౌన్సిలింగ్లో మిక్స్ చేయకూడదు, అది సపరేట్. ఓకేనా, రైట్.
ఒకవేళ ఈలోపు కొత్త కాలేజీలు ఏమైనా యాడ్ అయితే సార్ అంటే నోటిఫికేషన్ సమయంలో కొత్త కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఆ కాలేజీలో ఏర్పడిన సీట్స్ కూడా నోటిఫికేషన్ ద్వారానే ఫిల్ చేసి కన్సిడర్ చేయవచ్చు. అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్లో కొత్త కాలేజీ సీట్ డెవలప్మెంట్ అప్డేట్ రావచ్చు. అందుకే అఫీషియల్ వెబ్సైట్ అప్డేట్స్ రెగ్యులర్గా చెక్ చేయడం మంచిది, స్టూడెంట్ అయినా పేరెంట్ అయినా. తర్వాత మిడిల్ మ్యాన్ కన్సల్టెంట్స్ గురించి యూనివర్సిటీ వార్నింగ్. కొంతమంది ఉంటారు, ఏంది మేము ఇప్పించేస్తాం సీట్ కన్ఫర్మ్, మీరేం వరి అవ్వద్దండి, మాకు ఇంత అమౌంట్ పే చేయండి అంటారు. సో అలా మిడిల్ మ్యాన్స్ కన్సల్టెన్సీ వాళ్ళ మాటలు మీరు దయచేసి మోసపోవద్దండి. ఇక్కడ యూనివర్సిటీ వెరీ వెరీ క్లియర్గా చెప్తుంది, అడ్మిషన్స్ ప్యూర్లీ ఆన్ మెరిట్ అండ్ యూనివర్సిటీ గైడ్ లైన్స్ ప్రకారమే మీ యొక్క ఏపీ వెబ్సైట్ ర్యాంక్ ఆధారంగానే సీట్ అలాట్మెంట్ ఉంటుంది. స్టూడెంట్స్, మిడిల్ మ్యాన్ కన్సల్టెన్స్ పర్సన్స్ ప్రామిసింగ్ ద అడ్మిషన్స్, కోటా ద్వారా సీట్ ఇప్పిస్తామని చెప్పే వాళ్ళని మాత్రం అస్సలు నమ్మొద్దండి దయచేసి. తర్వాత ఆల్ సీట్స్ ఆర్ ఫిల్డ్ బై ద యూనివర్సిటీ త్రో ద కంబైన్డ్ కౌన్సిలింగ్, అందుకనే మ్యాక్సిమం అంతా కలిపే జరుగుతుంది. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణలో సీట్ ఇప్పిస్తాం, మేనేజ్మెంట్ కోటా అరేంజ్ చేస్తాం, కోటాలో కన్ఫర్మ్ ఇస్తాం అని ఎవరైనా చెప్పినా స్టూడెంట్స్ కేర్ఫుల్గా ఉండాలి. అఫీషియల్ యూనివర్సిటీ ప్రాసెస్ని ఫాలో చేయాలి. ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేదు అంటే ఇది కూడా ప్రాస్పెరస్ ఇన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అని అంటే రైట్, యూనివర్సిటీలో కోర్సు జాయిన్ అయిన తర్వాత యూనివర్సిటీ ఎంప్లాయీ జాబ్ గ్యారంటీ ఇవ్వదు. ఇక్కడ ఏంది, యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నంత మాత్రాన వాళ్ళు మేము జాబ్ ఇస్తాము, మీకు మేము లైఫ్ ఇస్తాము అలా ఏమనట్లేదు, జాబ్ గీబీ ఏమి ఇవ్వరు. ఓకేనా, అదొకటి. అందుకే అడ్మిషన్ తీసుకునే ముందు కోర్సు, కాలేజ్ ఫీ, కెరీర్ ఆపర్చునిటీస్ అన్ని స్టూడెంట్ స్వయంగా అండర్స్టాండ్ చేసుకోవాలి. హాస్టల్ అకామిడేషన్ వచ్చేసరికి సబ్జెక్ట్ టు అవైలబిలిటీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ మూడింటికి హాస్టల్ ఫెసిలిటీ ఉంది. అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్గా ఉంటుంది. హాస్టల్ ఫీజు కూడా సపరేట్గా ఎక్స్ట్రాగా పే చేసుకోవాలి. నెలకు 5,000 6,000 అంత ఉంటుంది. చివరిగా స్టూడెంట్స్కి మీకు చెప్పాల్సిన ఒక 10 పాయింట్స్. కౌన్సిలింగ్కి వెళ్తున్నప్పుడు 10 పాయింట్స్ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి. మీ ర్యాంక్ ఇచ్చిన డేట్స్కి టైంకి తప్పకుండా అటెండ్ అవ్వండి. షెడ్యూల్ టైం కంటే 1 అవర్ ముందే వెళ్ళిపోండి. ఇది మాన్యువల్ కౌన్సిలింగ్ కాబట్టి ఇది ఆన్లైన్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది తీసుకెళ్ళండి. ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళండి. సీట్ సెలెక్ట్ అయిన తర్వాత 50,740 రూపాయలు, 1,000-2,000 ఎక్స్ట్రా తీసుకొని పోండి. తర్వాత అప్లికేబుల్ డిపాజిట్ పే చేయడానికి సిద్ధంగా, దాంతోపాటు అప్లికేబుల్ డిపాజిట్స్ పే చేయడానికి సిద్ధంగా ఉండండి. ఒక 50,000 నుంచి 60,000 అమౌంట్ రెడీగా పెట్టుకోండి. 7th పాయింట్, ఫీ పే చేయకపోతే సీట్ క్యాన్సిల్ అయిపోయింది. స్లైడింగ్ స్లిప్పింగ్ అనుకుంటే మీ మెరిట్ బాగుండాలి, రిజర్వేషన్ సీట్ అవైలబిలిటీ ఆధారంగా ఉంటుంది. అది గ్యారంటీ రైట్ అయితే కాదు. అడ్మిషన్ క్యాన్సిల్ చేయాలనుకుంటే అడ్మిషన్ క్లోజర్కి ముందే లేదా తర్వాత అనే విషయం రీఫండ్ పై చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది. ఏ మిడిల్ మ్యాన్ కన్సల్టెన్సీ మాత్రం నమ్మొద్దండి దయచేసి, ముందే చెప్తున్నా. ఓకేనా, రైట్. ఇంకా దాని తర్వాత చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎంతమందిని పిలిచారు, ఇక్కడ ఒక విషయం చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 197 ర్యాంక్ నుంచి 11,700 వరకు ఫస్ట్ రౌండ్కి అయితే పిలిచారు. అవునా, పిలిచారు, బాగానే ఉంది. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన డేటాలో 27వ తారీఖు అంటే 2 బ్యాచ్లు మార్నింగ్ ఆఫ్టర్నూన్, 27వ తారీఖు మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూసుకుంటే 197 దగ్గర నుంచి 4,993 వరకు అయితే పిలిచారు. దీంట్లో మార్నింగ్ బ్యాచ్ వాళ్ళు మొత్తం 153 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. నేను నీట్గా చెప్తాను. 27వ తారీఖు ఆగస్టు మార్నింగ్ 9:30కి తెలంగాణ స్టేట్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే జరగబోతుంది. ఇక్కడ 197 ర్యాంక్ దగ్గర నుంచి 11,700 వరకు అయితే పిలిచారు. నేను మీకు ఏ విధంగా చెప్తున్నా, మొదటి రోజు ఆగస్టు 27వ తారీఖు మార్నింగ్ 9:30 రోజు 197 నుంచి 2,492 వరకు పిలిచారు. మార్నింగ్ జరిగిద్ది. అందులో 153 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. ఆ 153లో అమ్మాయిలు 128, అబ్బాయిలు 25, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ 13, ఫార్మర్ కోట వాళ్ళు 21, అగ్రికల్చర్ లేబర్ కోట 4, ఫిజికల్ హ్యాండిక్యాప్ లేరు, క్యాప్ కోట వాళ్ళు 1 అండ్ ఎన్సీసీ వాళ్ళు 8. స్పెషల్ కేటగిరీ వాళ్ళని అయితే అక్కడైతే ఏం మెన్షన్ చేయలేదు, మీకు ఐడియా కోసం చెప్తున్నా. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఆగస్టు 27వ తారీఖు మధ్యాహ్నం బ్యాచ్ వాళ్ళకి 2,504 ర్యాంక్ నుంచి 4,993 ఈ మధ్యలో చూసుకుంటే 268 మంది ఉన్నారు. అంటే గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్, జాగ్రత్తగా మీరు. ఒకటి ఇక్కడ ఏంటంటే కొంచెం లేట్ అవుతుంది, ఆ రోజు సాయంత్రం అవ్వచ్చు ఫస్ట్ రౌండ్, ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇందులో 268లో అమ్మాయిలు 209, అబ్బాయిలు 59, ఈడబ్ల్యూఎస్ 17, ఫార్మర్ కోట వాళ్ళు 78, అగ్రికల్చర్ లేబర్ కోట వాళ్ళు 17.
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ లేరు, క్యాప్ కోటా వాళ్ళు ఒకటి, ఎన్సీసీ వాళ్ళు 9. స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఈ 4 లేరు. మీకు అవగాహన కోసం చెప్తున్నా, అందులో ఉన్నారు, వాళ్ళకి సపరేట్గా ఉంటుంది కౌన్సిలింగ్. ఆగస్టు 28వ తారీఖున మార్నింగ్ 9:30 బ్యాచ్కి 5014 ర్యాంక్ నుంచి 6348 ర్యాంక్ వరకు పిలిచారు. అంటే సుమారు 175 మందికి పొద్దున్న జరుగుతుంది. ఈ 175 మందిలో 141 అమ్మాయిలు, 34 అబ్బాయిలు, 12 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 36 ఫార్మర్ కోట, 9 ఏమో అగ్రికల్చర్ లేబర్ కోట. 28వ తారీఖు ఆగస్టు మధ్యాహ్నం 2 గంటలకు జరగబోతున్న ఆఫ్టర్నూన్ బ్యాచ్ వాళ్ళకి 6347 ర్యాంక్ నుంచి 7998 ర్యాంక్ వరకు అయితే జరుగుతుంది. అప్రాక్సిమేట్లీ 204 మంది అయితే రాబోతున్నారు. ఈ 204 మందిలో అమ్మాయిలు 180 మంది ఉన్నారు, అబ్బాయిలు 44 మంది ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 13, ఫార్మర్ కోట వాళ్ళు 55, అగ్రికల్చర్ లేబర్ కోట వాళ్ళు 13 మంది ఉన్నారు. ఆగస్టు 29వ తారీఖున మనకి మార్నింగ్ 9:30 బ్యాచ్ వాళ్ళకి చూసుకుంటే 8020 ర్యాంక్ నుంచి 9400 మధ్యలో చూసుకుంటే దాదాపు 179 మంది అప్రాక్సిమేట్లో ఉన్నారు. వీళ్ళలో 179లో అమ్మాయిలు 137, అబ్బాయిలు 42 ఉన్నారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు 9, ఫార్మర్ కోట వాళ్ళు 56 అండ్ అగ్రికల్చర్ లేబర్ కోట వాళ్ళు 16. ఓకే, తర్వాత ఆగస్టు 29వ తారీఖున మధ్యాహ్నం బ్యాచ్ 2 గంటలకు స్టార్ట్ అవుతుంది. 9402 నుంచి 11700 ర్యాంక్ వరకు చూసుకుంటే దాదాపు 300 మంది విద్యార్థులు అయితే రావడం జరుగుతుంది. అందులో 313లో 214 మంది ఆడపిల్లలు, 67 మంది అబ్బాయిలు ఉండడం అయితే జరిగింది. ఇందులో ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 16 మంది, ఫార్మర్ కోట వాళ్ళు 91, అగ్రికల్చర్ లేబర్ కోట వాళ్ళు 25 మంది ఉన్నారు. సో అండ్ దాంతోపాటు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ తెలంగాణ స్టేట్లో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్కి చూసుకుంటే దాదాపు 197 నుంచి 11,700 ర్యాంక్ వరకు చూసుకుంటే టోటల్ అభ్యర్థులు ఒక 1200 నుంచి 1300 మంది రావడం అయితే జరుగుతుంది. ఇందులో ఈ 1290 మందిలో ఆడపిల్లలు 1019 మంది, అబ్బాయిలు 271. ఇందులో చూసుకుని ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 80 మంది, ఫార్మర్ కోట కింద 337 మంది, అగ్రికల్చర్ లేబర్ కోట వాళ్ళు 84 మంది. సో ఫస్ట్ ఫేజ్ షెడ్యూల్కి సంబంధించిన సమాచారం నేను నెక్స్ట్ వీడియోలో సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్కి నేను ప్రిపేర్ చేస్తాను, మీరు ఏం వరి అవుతండి. ఓకేనా? సో ఇక్కడ దాకా మీకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. ఓకేనా? రైట్, ఈ విధంగా అయితే ఉండబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే మనకి ఫస్ట్ ఫేజ్లో 1290 మందిని జెండర్ అనాలిసిస్ చూసుకుంటే ఆడపిల్లలు 1019, 79% ఉన్నారు. అబ్బాయిలు 2071, 21%. ఓవరాల్గా 1290 మంది 100% తీసుకుంటే ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడ మనకి స్పెషల్ కేటగిరీ అనాలిసిస్ చూసుకుంటే ఫార్మర్ కోట కింద 337, అగ్రికల్చర్ లేబర్ కోట 84 మంది, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు 80 మంది. ఫస్ట్ ఫేజ్ డేటా ఇది. ఫిజికల్ మనకి స్పెషల్ కేటగిరీలు అయితే ఏం రావట్లేదులేండి. ఓకే, అండ్ చూసుకుంటే కౌన్సిలింగ్ ఎక్కడ జరుగుతుందని చెప్పాను, ఎవరు అటెండ్ అవ్వాలి, ఆల్ కేటగిరీస్ చెప్పాను. ఫార్మర్ కోట చూసుకుంటే మనకి 25 అండ్ అగ్రికల్చర్ లేబర్ కోట 15%, ఇది మీకు తెలిసిందే. అండ్ ఇంకేముందమ్మా, మ్యాక్సిమం మెరిట్ లిస్ట్లో పేరుంటే సీట్ అడ్మిషన్ అయితే కాదు, అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మ్యాక్సిమం అన్నీ అయిపోయింది. ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ అయితే రైజ్ అవుతుంది, సార్ ఫస్ట్ ఫేజ్లో 11,000 వరకు పిలిచారు, ఇది ఎంతవరకు న్యాయము, మరి మా ర్యాంక్ అక్కడ లేదు, మేమేంటి, గత సంవత్సరంలో ఏ విధంగా జరిగింది, సెకండ్ ఫేజ్ ఎంతవరకు పిలిచారు, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఇంకా వీడియో అయితే నేను చివరికి తీసుకొచ్చేసాను. మ్యాక్సిమం మీకు లాస్ట్ ఇయర్ ఎంతవరకు వెళ్ళిందో కూడా నేను చెప్తాను. ఓకేనా? సో ఆల్రెడీ సెకండ్ ఫేజ్, లాస్ట్ ఇయర్ సెకండ్ ఫేజ్ 173 ర్యాంక్ నుంచి నేను లాస్ట్ ఇయర్ డేటా తీసుకున్నా మీకు అర్థమవడం కోసం. 2025-26 అకాడమిక్ ఇయర్ ఇక్కడ మనకి సెకండ్ ఫేజ్ సంబంధించి 173 ర్యాంక్ నుంచి మనకి 14,000 వరకు అయితే పిలిచారు. డిపెండ్స్ ఆన్ సీట్ వేకెన్సీస్, అక్కడ యూనివర్సిటీ వాళ్ళ డెసిషన్. ఓకేనా? గుర్తుపెట్టుకోవాలి, సెకండ్ ఫేజ్ ఉందని మీరు నమ్మాలి, సీట్లు మిగులుతాయి. సెకండ్ రౌండ్ కూడా కండక్ట్ చేస్తారు. ఓకేనా? ఒక 15,000 నుంచి 16,000 దాకా పిలుస్తాడు. సరే, సెకండ్ ఫేజ్ అయిపోయింది. థర్డ్ ఫేజ్. సో థర్డ్ ఫేజ్ గురించి నేను మీకు ఇక్కడ చూపిస్తాను, జాగ్రత్తగా చూడాలి స్టూడెంట్స్. ఇక్కడ థర్డ్ ఫేజ్ మనకి చూసుకుంటే 173 ర్యాంక్ నుంచి 19,000 ర్యాంక్ వరకు అయితే పిలిచారు రెగ్యులర్ కోట. ఓకే, సో అంటే సీట్లు మిగిలే కొద్దీ రౌండ్స్ పెంచుకుంటూ పోతాడు, మీరేం భయపడొద్దండి ప్లీజ్. థర్డ్ ఫేజ్ చూపించాను. అండ్ అలానే ఫోర్త్ ఫేజ్. సో ఫోర్త్ ఫేజ్ చూసుకుందాం ఒక్కసారి జాగ్రత్తగా. ఫోర్త్ ఫేజ్లో చూసుకుంటే మనకి 173 ర్యాంక్ నుంచి
60,000 వరకు పిలిచిన అందరికి సీట్ కన్ఫర్మ్ అని కాదు, నెంబర్ ఆఫ్ వేకెన్సీ, రిజర్వేషను, సీట్ మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆధారంగా ఇస్తాడు. ఓకేనా? సో 4th ఫేజ్ కూడా జరిగింది లాస్ట్ టైం, మీరు భయపడాల్సిన అవసరం లేదు. తర్వాత మాపప్ రౌండ్ ఏమైనా ఉందా అంటే ఉంది, మాపప్ రౌండ్ కూడా ఉంది. మాపప్ రౌండ్లో రెగ్యులర్ కోటాలో సీట్లు మిగిలితే, స్పెషల్ కోటాలో సీట్లు మిగిలితే రెండు కలిపి పెట్టేస్తాడు మాపప్ రౌండ్. ఇక్కడ 173 ర్యాంక్ నుంచి 71,296 వరకు పిలిచారు. సో దీనికి ఇంకెందుకు మీరు భయపడ్డాం చెప్పండి? సో అంటే ఇంకా మనకు సీట్ వచ్చేసినట్టు అని కాదు, మిమ్మల్ని చివరి ర్యాంక్ లాస్ట్ వరకు పిలుస్తాడు. సీట్లు మిగిలితే పెడుతూనే ఉంటాడు. ప్రతి ఫేజ్ గురించి నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటా. సో ఇదే మీకు ప్రూఫ్. లాస్ట్ ఇయర్ మాపప్ రౌండ్ వరకు అంటే 5 రౌండ్స్ జరిగాయి. ఈ సంవత్సరం కూడా మ్యాక్సిమం సీట్లు మిగులుతాయి. చాలామంది ఎంబీబీఎస్, ఆయుష్ కోర్సెస్కి అన్నిటికీ ట్రై చేస్తారు. మీరు అగ్రికల్చర్ ప్యాషన్ అనుకుంటే మీరేం భయపడాల్సిన అవసరమే లేదు. మ్యాక్సిమం మీరు అన్నిటికీ ట్రై చేయాలి. కానీ ఏ టైంలో ఏం జరుగుతుంది, ఎప్పుడు ఏ రౌండ్ జరుగుతుందో కూడా చాలామందికి తెలియట్లేదు పిల్లలకి. సో అందుకనే ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247 అకౌంట్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి అప్డేట్ గురించి నేను డీటెయిల్డ్గా నా స్టైల్లో మీకు అందిస్తాం. తెలంగాణ స్టేట్ స్టూడెంట్ పిల్లలకి మ్యాక్సిమం నా వీడియోస్ మొత్తం మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ప్రీవియస్వి. నా కంటెంట్, నా హార్డ్ వర్క్, నా డెడికేషన్ మీకు తెలుసు. ఎంత కష్టపడి చేస్తాను. మిగతా వాళ్ళలాగా నేను సగం చెప్పి కొంచెం చెప్పి మిమ్మల్ని నేను తిప్పుకోను. ఒకే వీడియోలో మ్యాటర్ మొత్తం చెప్పేస్తాను. ఓకేనా? సో లాస్ట్ ఇయర్ అయితే 71,000 దాకా అయితే పిలిచారు. మాపప్ రౌండ్ అంతవరకు పిలిచారు. ఓకేనా? సో మ్యాక్సిమం మీరేం భయపడాల్సిన అవసరం లేదు. సో ఎందుకంటే ఈ విధంగా అయితే కౌన్సిలింగ్స్ అయితే ఉండబోతున్నాయి. ప్రస్తుతానికైతే 11,000 ర్యాంక్ వరకు అయితే ఉన్నారు. మ్యాక్సిమం మీకు అన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఫ్యూచర్ ర్యాంక్ పాయింట్ 247 అకౌంట్ మీరు ఫాలో అవ్వండి. నేను నెక్స్ట్ వెటనరీ గురించి వీడియో అన్నీ అండి, తెలంగాణ స్టేట్ ఎంబీబీఎస్, బీడీఎస్ కానీ, ఆయుష్ కోర్సెస్ కానీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటనరీ, ఫిషరీ, బీ ఫార్మసీ, నర్సింగ్ అన్నిటి గురించి చేస్తా. మీరేం భయపడొద్దండి. ఓకేనా? రైట్, ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ తీసుకురావాలంటే కంటెంట్ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి, పాజిటివ్ కామెంట్, మీ ప్రేమని అక్కడ చూపించండి. రైట్, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. బాయ్.